మీరేం చేయబోతున్నారు చిక్కుడుకాయలతో? చిక్కుడు పచ్చడి చేద్దాం. చిక్కుడు పచ్చడి. వావ్, బాగుంది మీ రెసిపీ. అంటే ఇలాంటి వాటితో పచ్చళ్ళు యాక్చువల్లీ చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో మరి చూసేద్దాం, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, చిక్కుడు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడుకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే శోభ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో ముందు ఏం చేసుకోవాలి? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి, వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మీరు ఇక్కడ పచ్చడి చేస్తున్నారు కాబట్టి ఎందుకని ఏదైనా వేయించుకుంటారా మిక్సీ చేసుకోవడానికి? వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది, సో మనకి ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. సో దానికోసమని వేయించుకుంటాము. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక కొంచెం ఉడికించిన చిక్కుడుకాయ వేయించేసుకుంటాం, లైట్ గా వేయించుకుంటాము. ఓకే, చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికించాము. అయినా జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసము చిక్కుడుకాయని ఆయిల్లో వేయించుకుంటే ఉప్పు యాడ్ చేశారా అండి? లైట్ గా వేస్తామండి, మరీ ఎక్కువగా వేయద్దు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇది కొంచెం వేగాక సో చిక్కుడు కూడా వేయించేసుకున్నాక చిక్కుడు వేయించేసి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై చేయనియాలి. ఓకే, శోభ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్. పాటలు వింటూ ఉంటారా? ఓకే, పాడుతూ ఉంటారా? లేదండి, మీరు అసలు మాట్లాడట్లేదు కదా, కనీసం పాటైనా పాడిద్దామని నాకు అప్పుడు డౌట్ వచ్చింది అనమాట. పాటలు చాలా అసలు బాగా పాడతాను, సో అందుకే ఎప్పుడు ట్రై చేయలేదు కూడా పాడాలని. పోనీలే, వింటారు కదా? వింటాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇది పక్కకు తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామండి? అవి కొంచెం చల్లారనివ్వాలండి. ఇది మిక్సీకి వేయాలంటే కొంచెం చల్లారాలి. ఈ లోపల మనం పల్లీలు నువ్వులు 2 వేయించి అది కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మీరు చేసి పెట్టారు. పల్లీలు నువ్వులు 2 వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో ఏమన్నా సాల్ట్ అలా ఏం లేదండి, 2 పల్లీలు నువ్వులు మాత్రమే వేయించి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మెంతులు కొంచెం అండ్ జీలకర్ర 2 కూడా ఫ్రై చేసి అది కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఓహో, ఇవన్నీ పచ్చళ్ళలో బాగుంటాయా అండి? టేస్ట్ ఫ్లేవర్. సో మెంతులు జీలకర్ర 2 కూడా పాన్ ఫ్రై చేసారా? ఆయిల్ వేసుకుని పాన్ ఫ్రై చేసేసి ఆ తర్వాత దీన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో ఈ అన్ని పౌడర్స్ రెడీ చేసేసుకుంటే చట్నీ ఇన్స్టెంట్ గా అయిపోతుంది అనమాట. సో ఈ చట్నీ అలా నిలువ ఉంటుందా మనకి? ఫ్రిడ్జర్ లో అలా పెట్టుకుంటే? ఫ్రీజర్ లో పెట్టుకుంటే 2 days ఉంటుందండి. 2 days. లేదంటే ఆ రోజుకి ఇన్స్టెంట్ గా చేసుకొని తినడమే. ఓకే, సో మిక్సీ చేసేసుకుంటారా? సో మనం ఇందాక వేయించుకున్న చిక్కుళ్ళు పచ్చిమిరపకాయలు, దీంట్లో చిక్కుడు పచ్చిమిర్చి, నెక్స్ట్ పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాం కదండి, అది కొంచెమే వేసుకోవాలి. మెంతులు కొంచెం చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆనియన్స్ కూడా, ఆనియన్స్ కొంచెం స్మాల్ గా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్. చట్నీకి మొత్తం మనకి ఇక్కడే సాల్ట్ యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు దాకా ఇక్కడ యాడ్ చేయలేదు కదా? ఓకే, ఇది మిక్సీ పెట్టేసేయాలి ఫస్ట్. ఇంతేనా? సో వెల్లుల్లి రెబ్బలు అవన్నీ పోపులో వేసుకుంటామండి. ఓకే, ఓకే అండి, చేసేసుకోండి మిక్సీ.
సరిపోతుందా అండి? ఇంకోసారి చేసుకుంటారా? వాటర్ ఏమైనా యాడ్ చేయాలి దీనికి? కొంచెం స్లైట్గా యాడ్ చేస్తానండి. ఏంటంటే మనకి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు చిక్కుళ్ళు నానబెట్టారు కదా, ఐ మీన్ ఉడికించారు కదా, అక్కడ కొంచెం మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, సో వాటర్ అనేది దాంట్లో ఉండదు. చాలా మిక్స్ అయిందండి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం వేడికి. ఫస్ట్ అది మీరు చట్నీ తీసేసేయండి బౌల్కి, ఆ బౌల్లో తీసేసుకోండి, ఆలోపు పోపు చేసుకుందాం. సో చట్నీ పక్కకు తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు పాన్ పెట్టేసుకొని పోపు వేసుకుందాం. ఓకే, వేసేసుకోండి. కొంచెమే ఉంది కాబట్టి చట్నీ చూసి వేసుకోండి. అదే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు కొన్ని. చందన, వచ్చా నీకు ఈ వంట? వచ్చు. చట్నీలు చేస్తావు అనమాట? వావ్, ఇంకేంది, ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే. ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట, అంతేనా? చేసేసుకుంటే వచ్చేస్తుంది, నేర్చేసుకో హ్యాపీగా. నెక్స్ట్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఓకే హాఫ్ కట్ చేసుకుంటే కొంచెం చిన్న చేసేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది కదా. తర్వాత ఎండుమిర్చి కొన్ని, ఓకే. వేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కరివేపాకు కొంచెం. సో అది వేగాక చట్నీలో స్టవ్ ఆపేద్దామా? ఆపేసి తీసేసేయండి, ఆ స్పూన్ తీసేయండి. సో ఇలా పోపు వేసుకున్నాక లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది కదా. గార్నిష్ చేసుకుంటే సో చిక్కుడుకాయతో పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. ఓకే, చిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడుకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీలో వేయించిన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు, నువ్వుల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పచ్చడిలా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ పచ్చడి రెడీ.